సృజనాత్మక శైలిలో నీకు తిరుగు లేదు, ఎదురు లేదు, పాడాలన్నా నీ మెరద మార్గం మా గుండెల్లో జ్వాలలం. ప్రతి అడుగులో ఆశయ దీపం వెలిగించావు, ముద్దు బిడ్డవు, జాతి గర్వం నువ్వే. సమరగళంగా నిలిచిన నీ జాడ, సత్యపదం కోసం సాగిన నీ ప్రస్థానం, అణచివేతల దారిలో వెలువైన నీ గొంతు, ప్రజల స్వరమై మారిన నీ ప్రతి మాట. ప్రకృతిని ప్రేమించిన ధైర్యం. వర్ధిల్లాలి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. వర్ధిల్లాలి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. వర్ధిల్లాలి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. వర్ధిల్లాలి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. భారత గారి నాయకత్వం, చైర్మన్ గారి నాయకత్వం. కొన్ని అలా వెళ్ళేవారు స్టేజ్ ఎక్కువ. ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. అమ్మ ఇది చిన్న ప్లేస్. వర్ధిల్లాలి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. వర్ధిల్లాలి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. వర్ధిల్లాలి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. ఓకే అమ్మా నెక్స్ట్ ఇంకో వర్ధిల్లాలి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆదివాసీ
పరమేశ్వరి గారి నాయకత్వం, పరమేశ్వరి గారి నాయకత్వం. దయచేసి కొమ్మంగి ప్రజానీకానికి నా నమస్కారాలు. ముఖ్యంగా మంచినీటి సదుపాయం కల్పించినటువంటి చైర్మన్ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ దయచేసి అక్కడికి చైర్మన్ గారి దగ్గరికి వచ్చి అక్కడ ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేయాలని చెప్తున్నాను. దయచేసి రండి సార్, మీ చేతుల మీదుగా. జై సార్, మీరు అలాగొస్తే ఒకసారి మీ చేతులతో బాబు ఆడవాళ్ళు బిందెలు బిందెలు తెచ్చుకోండి. బిందెలు బిందెలు సార్, మీరు ఇలాగా బిందెలు లైన్ ఉంటుంది అలాగా. ఓపెన్ చేస్తారు. ఓకే, కష్టాలు సుఖాలు చూసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. అందులో ఒకటి మనకు వచ్చినటువంటి ప్రధాన దాత మంచినీళ్ళు. మంచినీళ్ళు లేకపోతే మనం ఏ పని చేయలేము. అలాంటి మహానుభావుడు చైర్మన్ గారు మన కష్టాలను దృష్టిలో పెట్టుకొని కొమ్మంగికి మంచినీటి సదుపాయం కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో కల్పించినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడికి మనం అందరం రుణపడి ఉండి ఆయన చేత వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరి చేత ఈ ఒక మంచినీటి సదుపాయాన్ని మా ఊరి ప్రజలకు ఇవ్వాల్సి చెప్పేసి మనస్ఫూర్తిగా నేను వర్ధిల్లాలి ఆదివాసీ సంఘ చైర్మన్ గారికి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆదివాసీ సంఘ చైర్మన్ గారికి, ఆదివాసీ చైర్మన్ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి, బాలపడాలి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ కూడా రిబ్బన్ కట్ చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా మేడం గారు మీరు ఇద్దరు వచ్చి కట్ చేయండి. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. రిబ్బన్ కటింగ్ చేయండి. ఓకే, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. మీ చేతితో మీరు ఇప్పండి మేడం. మీ చేతితో ఆడలు ఫస్ట్, ఆడలు ఫస్ట్. మీరు ఇప్పండి సార్, మీరు ఇప్పండి సార్. ఓకే, 1 by 1 అండి బిందెలు. మీ చేతి ఎత్తేసారు సార్. ఒకసారి ఒక్కొక్కరు ఒక నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. పర్వాలేదు సార్, అమ్మా పెట్టండి మీరు. నెక్స్ట్ ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. పటేల్ గారి నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. మొదటి ప్రోగ్రామ్ ఫస్ట్ ఇది సూపర్ అందరూ కూడా తాగండి, చాలా బాగుంది. ఈ కార్యక్రమ ముఖ్య కర్తాక్రమ క్రియ వహించినటువంటి గొప్ప వ్యక్తి, ఈరోజు ఈ గ్రామానికి ఎండిపోయిన గొంతులకి మరి ఆకలి తీర్చుకోవడానికి ఈరోజు మంచినీళ్ళు అందించేటువంటి గౌరవనీయులు పెద్దలు పూజలు ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ గారు వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అందరు చెప్పండి. గౌరవ పెద్దలు గౌరవనీయులు ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ గారు మాట్లాడాల్సిన కోరుకుంటూ మరొక్కసారి చైర్మన్ గారికి మేము క్షమాపణ తెలియజేసుకుంటాం. అయితే క్షమించాలి. థ్యాంక్ యూ. జై ఆదివాసీ, జై ఆదివాసీ. అల్లూరు సీతారామరాజు జిల్లా
చింతపల్లి మండలం కొమ్మంగి గ్రామంలో ఈరోజంతా కూడా మనం వివిధ ప్రాంతాల నుండి సుదీర్ఘ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఆదివాసీ తల్లులకు అలాగే నా సోదరులకు అందరికీ కూడా అలాగే ఇక్కడ డయస్ మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా పేరు పేరున ఈరోజు సోమవారం మనమంతా కూడా నిజంగా మంచి కార్యక్రమం చేసుకున్న దినంగా ఈరోజు మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పాదాభివందనం తెలుస్తున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు మనమంతా కూడా ఇక్కడ ఈ వేదిక ద్వారా కూర్చున్న పరిస్థితి ఏర్పాటు చేసుకున్నామంటే ఈరోజు ఈ గ్రామానికి జరిగినటువంటి మంచి కార్యక్రమం మంచినీటి ఇచ్చే కార్యక్రమం ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా. గత ఒక 2 నెలల క్రితం మనం ఈ గ్రామానికి సందర్శించాం. ఈ గ్రామస్తులు పిలుపు మేరకు అలాగే అన్నికన్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి మన బ్రదర్ నిజంగా మన శేఖర్ సార్ వల్ల ఇదంతా కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా గొప్పగా చెప్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా ఏ విషయమైనా కూడా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి శేఖర్ సార్ దయ వల్ల మీ గ్రామస్తులు నిజంగా నన్ను వచ్చి కలవడం, కలిసిన తర్వాత మా గ్రామానికి రావాలి సార్, చూడాలి మా గ్రామానికి అని ఆ వ్యక్తి చెప్పడం, దాంతోపాటు కొంతమంది ఆడతల్లు కూడా వచ్చి నన్ను చెప్పేసరికి ఒక 2 నెలల క్రితం ఇదే గ్రామంలో వచ్చి ఇదే ఆఫీస్లో ఏదైతే మన కమ్యూనిటీ హాల్ ఉందో కమ్యూనిటీ హాల్ మీదే ఆ రోజు నేను చెప్పడం జరిగింది. చెప్తూ మీ యొక్క సమస్యలకు అడగడం జరిగింది. అడిగిన తర్వాత నాకు 2 సమస్యలు చెప్పడం జరిగింది. ప్రధానంగా వాటర్ సమస్య చెప్పడం జరిగింది, రెండోది సిసి రోడ్ సమస్య చెప్పడం జరిగింది. ఆ రోజు మీరు ఏదైతే మీకు సమస్య ఉందో ఆ సమస్యని స్పందిస్తూ కంపల్సరీ కూడా నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం పరంగా ఈరోజు మీ గ్రామస్తులందరికీ కూడా ఏదైతే ఇప్పుడు ఆడతల్లులు చెప్తున్నారో వాటర్ సమస్య చాలా పెద్ద సమస్య కాబట్టి మనిషికి జీవానికి నిజంగా ప్రధాన ఆధారం మనం అందరికీ కూడా ప్రతి జీవికి కూడా భూప్రపంచంలో ఉన్నటువంటి కోటాది జీవరాశులు ఉంటే ఆ జీవరాశులకు అన్నీ కూడా ప్రధానమైనటువంటి జీవన విధానం ఏంటంటే నీరుతో పాటు గాలి, ఇదన్నీతో పాటు నీరు చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి చెట్టుకి ప్రతి జీవికి కూడా ప్రతి వ్యక్తికి కూడా నీరు అనేది చాలా ప్రధానమైన విషయం కాబట్టి ఆ ప్రధానమైన విషయం నీరు కాబట్టి ఆ నీరు నుండి ఇప్పుడే చెప్పే తల్లులు చాలా సుదీర్ఘ ప్రాంతం నుండి దాదాపు అక్కడ నుండి వచ్చేసరికి దాదాపు ఒక హాఫ్ కేమ్ ఉంటుంది. హాఫ్ కేమ్ నుండి తీసుకురావాలంటే చాలా కష్టమైన విషయం. అలాగే ఈ యొక్క గ్రామానికి పండగ విషయంలో వచ్చేసరికి కూడా ఆ పండగ సమస్య అప్పుడు కూడా వాటర్ అనేది చాలా సమస్య అని చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఈరోజు నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి 2,30,000 మంది ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేసినటువంటి ప్రతి సోదరి మనందరూ కలిసి ఈరోజు నిజంగా వాటర్ సమస్యని ఈ గ్రామస్తులకి ఇవ్వడం జరిగింది. అందుకబట్టి అటువంటి వాటర్ సమస్య చాలా విలువైనది కాబట్టి ఆ వాటర్ సమస్యని నిజంగా ఈ గ్రామస్తులందరికీ కూడా మన ట్రస్ట్ ద్వారా పూర్తిగా వాళ్ళ గ్రామానికి 24 అవర్స్ 24 గంటలు నీరు ఉండే పరిస్థితి ఈరోజు మన ట్రస్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది. అందుకబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వాటర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ గ్రామస్తులందరికీ కూడా పేరున వేడుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి ఈ వాటర్ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి కల్పించినటువంటి ఈ వాటరు కంపల్సరీగా మీరు సద్వినియోగం చేసుకొని మంచిగా ఇది ఎల్లకాలంగా ఉండే పరిస్థితి తీసుకువస్తూ ఇదే కాకుండా మిగతా సమస్యలు కూడా మీ కుటుంబ సమస్యల విషయంలో కానీ లేదనుకుంటే గ్రామానికి సంబంధించిన విషయాలు కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా మేలు జరిగే పరిస్థితి ఓన్లీ మీ గ్రామమే కాకుండా వివిధ గ్రామాలకు ఎక్కడైతే నేను వాగ్దానాలు ఇచ్చానో ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చానో మీ గ్రామానికి ఆ వాగ్దానం మేము తీర్చాము ఈరోజు. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా బాగుండే పరిస్థితి కావాలని కూడా మన ఆశయం అనేది ముందుండే పరిస్థితి కావాలని కూడా కంపల్సరీ మన మనసులో మంచితనం కలిగి ఉండాలి. అందుకబట్టి ఈరోజు నిజంగా ఈ కొమ్మం గ్రామంలో మనమంతా కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా విచ్చేసి ఈరోజు మనమంతా కూడా ఏదైతే నిజంగా ఈ గ్రామం సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఈ గ్రామం సంబంధించిన సమస్యలకి మొదలుగా నిజంగా బ్రదర్ శేఖర్ సార్ నిజంగా ఈ గ్రామానికి రావాలి సార్ వచ్చిన తర్వాత మంచి కార్యక్రమం మాకు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కావాలని ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం మనకు ఈ కొమ్మ గ్రామంలో వచ్చి నిజంగా ఇదే ఆఫీస్ లో ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో అదే కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఆడతల్లంతా కూడా 2 సమస్యలు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత పిలిచిన తర్వాత చక్కగా ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు సోదరులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీకేం కావాలని ఆ రోజు నేను వేడుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో భాగంగా నిజంగా ఆడతలు అడగడం జరిగింది. సార్ మా ఊరికి ప్రధానమైనటువంటి సమస్య వాటర్ సమస్య, రెండో సమస్య చేసేవారు. ఈ 2 సమస్యలు మమ్మల్ని పరిష్కరించి దిశలో పోవాలని సార్ అని చెప్పిన జరిగే పరిస్థితిలో భాగంగా ఆ రోజు నేను వాటర్ సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యగా నేను ఆ రోజు చెప్పాను. కానీ కొన్ని రోజులు నిజంగా సిసి రోడ్డు వేసే పరిస్థితిలో భాగంగా సిసి రోడ్డుని కూడా
తీసుకుని వచ్చే పరిస్థితిలో ఆ సిసి రోడ్డుని కొంతవరకు చెప్పేసరికి శేఖర్ సార్ చెప్పారు సార్ సిసి రోడ్ అంటే అలా డిలేనే కాదు వేరేసారి అనే పరిస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ సమస్య అనేది ప్రధానం కాబట్టి వాటర్ ఉండాలనే ఉద్దేశంతో సార్ మళ్ళీ కలవడం జరిగింది. కలిసిన తర్వాత ప్రధానంగా మీకు వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం సార్ అని కంటిన్యూషన్ నిజంగా శేఖర్ సార్కి ఎస్పెషల్ థ్యాంక్స్ చెప్తారు వాళ్ళంతా కూడా ఈ గ్రామస్తులందరూ కూడా. ఎందుకంటే ఆ నాయకుడు మీ ఊరికి నిజంగా లేకపోతే ఈరోజు వాటర్ కూడా వచ్చే పరిస్థితి కాదు. ఎందుకంటే ఎంత ఇచ్చే పరిస్థితి ఉన్నా ఆ వ్యక్తి అడిగే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి కావాలి, ఆ సమస్య చెప్పే పరిస్థితి కూడా కావాలి. అందుకబట్టి ఈ కొమ్మం గ్రామంలో వచ్చి నిజంగా మా ఊరికి వాటర్ సమస్య ప్రధానంగా ఉందని మళ్ళీసారి కలిసిన తర్వాత వచ్చిన తర్వాత ఈ వాటర్ సమస్య ఏదైతే ఉందో నేను సార్తో మాట్లాడి పూర్తిగా ఏదైతే వెసులుబాటు ఉందో వెసులుబాటు పరిస్థితి భాగంగా వాటర్ ఇచ్చే పరిస్థితి భాగంగా ఈరోజు నిజంగా పండగ ముందు ఇవ్వాలి, కానీ అనారోగ్య అరవై వల్ల ఆ సమస్య అంతంత మాత్రం ఉండిపోయే పరిస్థితి కాబట్టి ఎలాగైనా కూడా కంటిన్యూషన్ చేయాలనే ఉద్దేశంతో సార్ ఫోన్ చేసేవారు మేము చేస్తూ ఈ ఊరికి ఎంతైనా ఎంత త్వరగా వాటర్ లేదంటారు. దాదాపు 1/2 kg వాటర్ తెచ్చుకోవాలంటే చాలా కష్టమైన విషయం. పండగ పూట కూడా నిజంగా వినాల విషయం. పండగ పూట కూడా వాటర్ లేకపోతే చాలా కష్టమైన పని. ఎందుకంటే పండగ అనేసరికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత వంట వారు చేసుకున్నప్పుడు స్నానం చేసినప్పుడు వాటర్ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో వాటర్ లేదనేసరికి వెంటనే త్వరగా చేయాలి సార్ అని చాలా నేను కంగారు పెట్టే పరిస్థితిలో భాగంగా ఈరోజు నిజంగా వాటర్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకబట్టి మీరందరూ కూడా ట్రస్ట్ ద్వారా ఈ వాటర్ మీకు ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్చే పరిస్థితిలో భాగంగా మీరందరూ కూడా గ్రామ ఆడతలు కానీ అన్నదమ్ములందరూ కూడా సక్రమంగా వాటర్ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చాలా మంచి వాటర్ నేను కూడా తాగాను, నేనంతో పాటు అక్కడ ట్రస్ట్ సభ్యులు కానీ మేమందరం తాగాం. చాలా మంచి వాటర్ అది. నిజంగా ఎక్కడ కూడా ఎటువంటి అసంఘటన జరగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే దాన్ని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది తప్ప అలా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంటే అది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మనకే సమస్య వస్తాయి, ఎవరికో కాదు. ఇదే కాదు, మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా మనమందరూ కూడా ఉండాలి. ఉంటే మనమందరం కుటుంబం మనమంతా కూడా ఏ సమస్య వచ్చినా కూడా మా వంతు చేయవలసింది చేస్తాం. అందుకబట్టి మీరందరూ కూడా ట్రస్ట్కి వస్తూ ట్రస్ట్ విషయాలు వింటే మనం నేర్చుకోకపోయే పరిస్థితి కావాలి. నేను ఆ రోజు చెప్తే నేను మన ఆదివాసీ ట్రస్ట్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు గ్రామ డెవలప్మెంట్ అనేది చెప్పాను. అది ఆ సమస్య నెరవేర్చుకునే పరిస్థితి చేస్తాం. మెల్లమెల్లగా పోయే పరిస్థితి ఉంటుంది. మంచి అనేది చాలా స్లోగా పోతాయి సార్, చెడు చాలా వేగంగా పోతాయి. మంచి మనకి మంచిది కాబట్టి స్లోగా పోయినా కూడా మంచిగా చేద్దాం మనమంతా కూడా. దాంతోపాటు ఆపరేషన్ విషయంలో కూడా ఎంతో కొన్ని 100 మందికి ఆపరేషన్ చేశాం, కొన్ని లక్షల మందికి ఆపరేషన్ చేశాం. ఆపరేషన్ అనేది ఈ ఆపరేషనే కాదు, చాలా ప్రధానమైనటువంటిది ఆపరేషన్ విషయంలో. ఎందుకంటే మానవ జన్మించిన తర్వాత ఆ తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత 1.5 లక్ష సమస్యలు వస్తాయి. 1.5 లక్ష సమస్యల్లో ఏ సమస్య ఉండొచ్చు, కానీ ఆ ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత చాలా కష్టమైన పని అది. ఆ కష్టమైన పని భాగంగా నిజంగా ఈ రోజు టెక్నాలజీ పరంగా చూస్తే మనమంతా కూడా ఒకవేళ నిజంగా ఆపరేషన్ పరిస్థితి వచ్చే భాగంగా మనం చూస్తే ఇది కార్పొరేట్ హాస్పిటల్ పోతే తప్ప న్యాయమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల భాగంగా నిజంగా ఈ రోజు ట్రస్ట్ ద్వారా ఏ ఆపరేషన్ అయినా కూడా ఈ కంటి ఆపరేషన్ లేదనుకుంటే యాక్సిడెంట్ కానీ లేకపోతే నిజంగా క్యాన్సర్ హాస్పిటల్ కానీ క్యాన్సర్ ఆపరేషన్ కానీ ఈవెన్ ఏ ఆపరేషన్ అయినా కూడా పూర్తిగా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ఉచితంగా ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంతకన్నా గొప్ప విషయం ఏది కూడా కాదు సార్. ఈ రోజు మీకు 1 లక్ష రూపాయలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా కూడా ఆ రోజులో ఖర్చు అయిపోతాయి. కానీ ఇలాంటి ట్రస్టులు ఉంటే నిజంగా ఆరోగ్య సమస్యలు చాలా ప్రధానమైనటువంటి సమస్య అది. అందుకబట్టి అటువంటి ఆరోగ్యాన్ని నిజంగా ఎక్కడ కూడా మీకు చూస్తే ఏ ప్రభుత్వాలైనా ఏ ట్రస్టులైనా ఏ విషయమైనా కూడా చూస్తే మీకు ప్రధానమైనటువంటి సమస్య హెల్త్ సమస్య ఉన్నది. అందుకబట్టి ఈ హెల్త్ అనేది చాలా విలువైనది కాబట్టి హెల్త్ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం. హెల్త్ తో పాటు ఎడ్యుకేషన్ లేకపోతే మనం సీక్రెట్ సముద్రంలో ఉండిపోయే పరిస్థితి. అందుకబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఎడ్యుకేషన్ కూడా నా ఒక ఆదివాసీ పిల్లలందరూ కూడా స్త్రీలైనా పురుషులైనా కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా ఏ చదువు చదవాలన్నా కూడా పెద్ద చదువులు డాక్టరా ఐఏఎస్ ఐపీఎస్ ఎన్ని లక్షల ఖర్చైనా కూడా ఉచితంగా వైద్యం ట్రస్ట్ ద్వారా చదివించే కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకబట్టి దయచేసి మన వంటగా పిల్లలందరినీ కూడా ఉన్నత చదువు చదివించే కార్యక్రమం చేయాలి. అంతేకాక అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ట్రస్ట్ తోడుంటుంది. మీరు ఎల్లకాలంగా ట్రస్ట్ని ఆదుకోండి, ట్రస్ట్ని కాపాడుకోండి. ట్రస్ట్ని కాపాడుకుంటే మన సమస్యలు ఏంటనే కూడా తెరవచ్చే పరిస్థితి చేస్తుంది. అందుకబట్టి దయచేసి సోదరులారా మనమంతా కూడా తెలుసుకుందాం. మంచి అనేది చాలా తక్కువగా ఉంటుంది. 100లో
100లో కొన్నే ఉంటుంది. 100లో నిజంగా 100 ఉందంటే మంచి అనేది ఒకటే మాత్రమే ఉంటాయి. ఆ మంచిని 1,00,000 సమస్యలు ఎదురవుతాయి. ఒక్కసారి అది చాలా ఇంపార్టెంట్ విషయం, మనం అంతా గుర్తుపెట్టుకోవాలా. 100 ఉంటే 100లో ఒక్కటి మాత్రమే మంచి ఉంటుంది. ఆ మంచి జాగ్రత్త కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోయే పరిస్థితి చేస్తాం. అందుకని అటువంటి అరుదైనటువంటి ఈ యొక్క సంస్థ ఏది ట్రస్ట్ అనేది ఉందో ఆ ట్రస్ట్ని మనం కాపాడుకోవాలి. మనమంతా కూడా కాపాడుకుంటే నిజంగా మన 1,00,000 సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు ట్రస్ట్ నెరవేరుస్తాయి. అందుకని దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరంతా కూడా ఈ ట్రస్ట్ చాలా బలమైనది. ఈ రోజుకి రేపు పోయే వ్యవస్థ కాదు. సుదీర్ఘంగా నేను చనిపోయినా కూడా భావి తరాలకి ఆదివాసీ ప్రజలందరికీ కూడా నడిపించుకున్న వ్యవస్థగా తీసుకొచ్చాను. అందుకని మీరందరూ కూడా చాలామంది రకరకాలుగా చెప్తుంటారు. ఇదన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను, లక్షల్లో ఒకటి మాత్రమే మంచి ఉంటుంది. ఆ మంచి మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకున్నప్పుడు మాత్రమే ఆ ఒకటైనా కూడా నిలుస్తాయి. అందుకని సమాజంలో ఎన్నో వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి. ఇదన్నీ కూడా మనం సర్వసాధారణ మానవ జన్మలో సర్వసాధారణం. అదన్నీ వదిలేసేయండి. మన ఒక గోల్ ఏంటి, ప్రజలకి మేలు జరగాలి. ఏ విధంగా మేలు జరిగినా కూడా ప్రజలకు మేలు చేసే పరిస్థితి కావాలనే ఉద్దేశం ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా దాదాపు ఎంతో మంది మేలు చేసే కార్యక్రమం తీసుకొచ్చారు. అందుకని మీరందరూ కూడా ఎవరు చెప్పింది వినే పరిస్థితి కాకూడదు. మీ మనస్సాక్షి మీరు వినే పరిస్థితి కావాలి. మనస్సాక్షిగా వినే పరిస్థితితో పాటు మీ ట్రస్ట్కి వస్తే మంచి మంచి విషయాలు నేర్చుకునే పరిస్థితి కూడా కావాలి. అందుకని ఈ రోజు మోసపూరితమైనటువంటి సమాజం ఇదంతా కూడా రకరకాలుగా రోజు చూస్తూ ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ మోసపూరితమైన సమాజాన్ని మనం మనస్సాక్షిగా మనమే నమ్ముకోవాలి. మనస్సాక్షిగా మనం అర్థం చేసుకునే పరిస్థితిలో భాగంగా ఈ ట్రస్ట్ అనేది నిజంగా నా ఒక్కరు కాదు, దాదాపు ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఎక్కడైతే ఉందో అందరిది అంతా కూడా మనమంతా కూడా కాపాడుకోవాలి. ట్రస్ట్ ని కాపాడుకుందామా మనమంతా కూడా. అందుకే దేశ సోదరులారా, మనమంతా కూడా భగవంతుడు నిజంగా గొప్పవాడు మనకి. ఎందుకంటే ఈ రోజు ఒక వ్యవస్థ ద్వారా మనమంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆశయంతో మనమంతా కూడా కూర్చొని ఈ విషయాలు ఏమిటో సమాజానికి మేలు చేసే పరిస్థితి చేస్తున్నాం మనమంతా కూడా. అందుకని మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన సోదరులందరూ కూడా తెలుసుకోండి. చాలా మంది మీరు రకరకాలుగా ఏదైనా చేస్తుంటారు. ట్రస్ట్ సభ్యులు కానీ మీకు గ్రామస్తులు కానీ ఇప్పుడు వార్డు వేస్తున్నా కూడా ఈ శేఖర్ సార్ కానీ గ్రామ ఆడపల్లి కూడా రకరకాలుగా అవమానాలు చెప్తుంటారు. వాళ్ళంతా కూడా పనికిరాని వాళ్ళు రకరకాలు మాట్లాడుతుంటారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం నిర్దిష్టమైనటువంటి ఆశయం కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి మనం పూర్తిగా ఆలోచించే పరిస్థితి చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి కావాలి. అందుకని దయచేసి ట్రస్ట్ రండి, ట్రస్ట్ విషయాన్ని నేర్చుకోండి. ట్రస్ట్ ఏ కార్యక్రమం చేస్తుందో మనం నేర్చుకోవాలి. మనమంతా కూడా ఈ ట్రస్ట్ ద్వారా అన్ని విషయాలు ఇంకా ట్రస్ట్ సభ్యులకి అందరికీ తెలుసు. కొంతమంది తెలియని వ్యక్తులు ఉంటే తెలుసుకునే పరిస్థితి కావాలి. అందుకని మనమంతా కూడా ట్రస్ట్కి రండి. ఈ ట్రస్ట్ ద్వారా మనం పండించే పంటలు గిట్టుబడి కోసం సొసైటీ తీసుకొచ్చాను. ఈ సొసైటీ ద్వారా మనందరూ కూడా మేలు చేసే పరిస్థితి తీసుకొచ్చాను. చాలా మనం జీవన మండలంలో దాదాపు ఒక 20 టన్నుల సంవత్సరం కొనడం జరిగింది కాఫీలు. అలాగే మన ప్రాంతంలో కూడా చాలా దగ్గరలో కూడా కొనడం జరిగింది. కాకపోతే అతిగా తక్కువలో కొనే పరిస్థితి చేశారు. అందుకని ఈ ట్రస్ట్ ద్వారా లాభాలు ఏ మాదిరిగా ఉంటుందంటే మనం అంతా కూడా వ్యవసాయపరం కాబట్టి ఈ గిట్టుబడి విషయం వచ్చేసరికి ఎవరికి ధనం దగ్గర మోసం పోకూడదు. ఆదివాసి బిడ్డ మనం పండించిన పంట మనమొచ్చిన పరిస్థితి కావాలి, మనమే లాభాల పంట పండే పరిస్థితి కావాలనే ఉద్దేశం ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా ఐటీడీ ద్వారా ఈ రోజు ఒక సొసైటీ తీసుకొస్తూ ఈ సొసైటీ ద్వారా మనందరికీ కూడా నిలబడే పరిస్థితి కావాలనే ఉద్దేశం ద్వారా మీరు నిజంగా మార్కెట్ లో ఉంటే మార్కెట్ రేట్ ఇస్తూ ఆ వచ్చినటువంటి రేట్ ని నిజంగా లాభాల పంట పండే పరిస్థితి వచ్చినప్పుడు మీకు బోనస్ ఇస్తూ బోనస్ తో పాటు పూర్తిగా బోనస్ ఇచ్చే పరిస్థితి చేయవచ్చు. కానీ లేకపోతే గిట్టుబడి ఇచ్చే పరిస్థితి కానీ అన్నికన్నా మనకు నష్టాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు మనకు సమాజం కానీ ఏ వ్యవస్థలు కానీ ముందుకు రాదు. అందుకని ఆదివాసీ బిడ్డకి ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం కాబట్టి ఈ వ్యవసాయం ద్వారా పూర్తిగా మేలు జరిగే పరిస్థితి కావాలనే ఉద్దేశం ద్వారా ఆదివాసీ బిడ్డకి మేలు జరిగేటప్పుడు లబ్ధి పొందేటప్పుడు నిజంగా లాభాల పంట పండించినప్పుడు గిట్టుబడి ధర ఇస్తూ అలాగే దాని లాభాలు వస్తే బోనస్ ఇస్తూ బోనస్ అలాగే గిట్టుబడి కాకుండా నిజంగా మీకు నష్టపోయే పరిస్థితి ఉంటే ఈ వ్యక్తికి కూడా పూర్తిగా సొసైటీ ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాం. మీ యొక్క తోట నిజంగా ప్రకృతి ఏర్పడితే వల్ల నాశనం ఏర్పడుతుందా లేకపోతే కాపుతోట కాలిపోయే పరిస్థితి ఉన్నా కూడా కంప్లీట్ గా ట్రస్ట్ ద్వారా నిజంగా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండే పరిస్థితి ఉంటే ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకని దయచేసి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆదివాసీ ప్రాంత సోదరులందరికీ కూడా ప్రతి గ్రామ సోదరులందరూ కూడా వెతుకుతున్నంతా కూడా వేడుకుంటున్న విషయానికి దయచేసి ఇది పెద్ద ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే వ్యవస్థ సార్. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా మీరు నిజంగా
ప్రతి మండలంలో కూడా ఆఫీసులు ఉన్నాయి. ఎన్నికల్లో నాకు ఫోన్ చేయడం జరిగింది. ఉదయమే నేను ఇక్కడ వచ్చే ప్రయత్నం భాగంగా నిజంగా ఏదైతే బలమైన బ్రాంచ్ ఉందో ఈ బలమైన బ్రాంచ్ లో ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ మన గవర్నమెంట్ ఎంపీడీఓ ఆఫీస్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఆర్డర్ ద్వారా ఎంపీడీఓ ఆఫీస్ ట్రస్టీకి ఇచ్చేసరికి ఆ బిల్డింగ్ పాతపడిపోవడం వల్ల ఆ బిల్డింగ్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి. కాబట్టి మొన్న ఎంపీడీఓ గారు చెప్పారు, సార్ ఆ ఆఫీస్ ఏదో చూసుకోండి అని చెప్పేసరికి ఆ ఆఫీసు లేని పరిస్థితుల్లో ఉదయమే ఇంకో ఆఫీసు ఏర్పాటు చేస్తూ అక్కడ మళ్ళీ నడిపించే కార్యక్రమం. అందుకబట్టి ఎక్కడ కూడా ఆఫీసు లేదు కదా అని ఇంకోటి లేదు కదా అని ఉండే పరిస్థితి ఉండదు. ప్రతిదీ కూడా మనిషికి నిజంగా మార్గం ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకబట్టి మీరంతా కూడా ప్రతి మండలంలో కూడా ఆఫీసులు ఉన్నాయి, ప్రతి ఊరు దగ్గర కూడా ఆఫీసులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. కాబట్టి మీరందరూ కూడా ట్రస్ట్ లో జరిగే విషయాలు తెలుసుకోవాలన్నా మీ ప్రాంతమే కాకుండా మీ మండలంలో ఉన్నటువంటి మీ సోదరులు కానీ మీ యొక్క రిలేషన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పే పరిస్థితి చేయాలి. మీరంతా కూడా కేవలం మన స్వార్థం కోసమే మన లబ్ధి కోసమే మాత్రమే మనిషి భగవంతుడు జన్మ ఇవ్వలేదు. నిజంగా మనిషి జన్మ చాలా విలువైన జన్మ. ఈ జన్మ మనమంతా కూడా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులం ఈ రోజంతా కూడా సమిష్టిగా కూర్చున్నాం. కారణం ఆ భగవంతుడు అంత గొప్పవాడు. అందుకబట్టి ఆ భగవంతుడు మంచితనం ఇచ్చిన తర్వాత ఈ రోజంతా కూడా మనం ఒక నిజంగా నిర్దిష్టమైనటువంటి ఆశయాలతో మనం ఉన్నప్పుడు కంపల్సరీ కూడా మెలిసి దిశలో పోవాలి. మనమంతా కూడా ఎవరు ఏమన్నా పట్టించుకునే పరిస్థితి కాదు. మన ఆశయం ఏంటి అంటే కంపల్సరీగా మెలిసే పరిస్థితి కావాలి. అందుకబట్టి ఈ ట్రస్ట్ ద్వారా ఇలాంటి వాటర్ సమస్యలు కానీ సిసి రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఆపరేషన్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేకపోతే పండించిన పంట గిట్టుబడి విషయంలో కూడా అన్ని విషయాల్లో దీనికి రూపకల్పన చేయడం జరిగింది. అందుకబట్టి దయచేసి మనమంతా కూడా ఈ విషయాలను వింటూ మంచి ముందు తీసుకుపోయే పరిస్థితి చేద్దాం.